ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం ఇక మనం చూసుకుంటే ఆదాయ పరంగా చూసుకుంటే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అంటే మనం దీంట్లో ఆల్రెడీ మీ అందరికీ ఇప్పుడు ఎవరికి ఏది కావాలో అది వినేసేశారు, కాకపోతే అవసరం లేదు కానీ చెప్తాను. మీకు ఆల్రెడీ దీంట్లో ముందే ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఆదాయం 2 అంటే వ్యయం 14. అంటే మనకు వచ్చేది ఎంత? 2 రూపాయలు వస్తే ఇంట్లో ఖర్చు పెట్టేది 14 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఏమిటి? ఎంత ఈ ఖర్చు పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. మనకు వచ్చేదే 2 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది పోయేది 14 అయినప్పుడు నువ్వు ఏకంగా 14 ఖర్చు పెట్టావు, పోయేది 30. కనుక ఎప్పుడు వీలైనంత వరకు ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆదాయ విషయంలో కొద్దిగా ఆలోచించాలి అని పంచాంగం చెప్పడం.